కథ చెప్పవా ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, లాస్ట్ ఎపిసోడ్లో అంటే లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా హనుమంతుడు సముద్రం మీద నుంచి వెళ్తున్నాడు కదా. సురస నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చాడు. ఇప్పుడు సముద్రం మీద వెళ్తూ ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు వెళ్తూ ఉంటే హనుమంతుడు ప్రయాణం సాగించాడు. ఆకాశంలో ఎగిరిపోయే హనుమంతుని సింహిక అనే రాక్షస జంతువు సముద్రంలో ఉండి చూసింది. అది ఆకలితో ఉండడం చేత హనుమంతుని తినాలనిపించింది. దానికి షాడోని పట్టుకొని గుంజే అంత శక్తి ఉంటుంది. అతని నీడను పట్టుకొని ఇలా హనుమంతుని నీడను ఇలా గుంజింది, ఈడ్చింది. తనను ఎవరో వెనక్కు లాగేస్తుండడం గమనించిన హనుమాన్ ఆశ్చర్యపోయి అటు ఇటు అన్ని పక్కలా చూసేసరికి సముద్రం మీద సింహిక కనిపించింది. అది తన షాడోని పట్టుకొని ఉండడం చూడగానే హనుమంతుడికి సుగ్రీవుడు ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. దక్షిణ సముద్రంలో ఒక వింత జంతువు ఉన్నది, అది నీడను పట్టుకోగలదని సుగ్రీవుడు అన్నాడు. అదే ఇది అయి ఉంటుందనుకొని హనుమంతుడు కూడా అనుకున్నాడు. సింహిక శక్తి ముందు హనుమంతుడి శక్తి ఎందుకు పనికిరాలేదు. అది అతన్ని తన వైపు ఈడ్చుకున్నది. హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెద్దగా పెంచాడు. అందుకు తగ్గట్టుగానే సింహిక కూడా భయంకరంగా నోరు తెరిచింది. ఆ తెరిచిన నోటి గుండా హనుమంతుడు దాని శరీరం లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ దాని నోట్లోకి వెళ్ళి దాని ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొలాప్స్ చేసేసిండు హనుమంతుడు. చీల్చి చెండాడు. అంటే మొత్తం కట్ చేసిండు. ఆ నోట్లోకి వెళ్ళి ఆ రెస్పిరేటరీ సిస్టమ్ని, హార్ట్ని అంతా కట్ చేసేసిండు. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా చనిపోతారు. అది సింహిక కూడా నోరు మూసే సమయానికి బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటిని కొలాప్స్ డిస్ట్రాయ్ చేసేసిండు. కాబట్టి ఇక సింహిక గుండెలు చీలిపోయి స్పృహ తప్పి చచ్చిపోయింది. అప్పుడు చచ్చిన సింహికను చంపిన హనుమంతుని చూసి ఆకాశంలో సంచరించే దేవతలు అందరూ కూడా ఎంతో సంతోషించారు, హనుమంతుణ్ణి కీర్తించారు. జై హనుమాన్ జై హనుమాన్ అని అందరూ కూడా అంత పెద్ద రాక్షసిని చంపినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. హనుమంతుడు మళ్ళీ బయలుదేరాడు. కొంతసేపటికి అతనికి సముద్రపు అవతల వైపు ఒక ఐలాండ్ కనిపించింది. అక్కడ చాలా ఫారెస్ట్లు ఉన్నాయి. పోయిన కొద్దీ అక్కడ ఉండేటువంటి ద్వీపము అంటే ఐలాండ్, ఆ ఐలాండ్లో అక్కడక్కడ ఫారెస్ట్లు, అక్కడక్కడ గార్డెన్స్, చెట్లు చాలా బాగా కనిపించాయి. అది లంక అని అనుకున్నాడు హనుమంతుడు. లంకలోని నదులు సముద్రంలో వచ్చి కలుస్తుండడం చూశాడు. తన దేహం ఇంకా పెద్దదిగానే ఉండడము హనుమంతుడికి జ్ఞాపకం వచ్చింది. నేను చాలా పెద్దగానే ఉన్నాను కదా, ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులు నన్ను చూసి భయపడిపోతారు, బెదిరిపోయి రావణాసురుడికి చెప్పేస్తారు కదా అని అనుకున్నాడు. అనుకొని రాక్షసులు అంత శరీరంతో ఉన్న తనను చూసారంటే అమ్మో ఎవరు వచ్చారు ఇక్కడ అని హడావిడి చేస్తారు అని, అప్పుడు తాను వచ్చిన పని కాస్త పాడైపోతుంది అని అనుకున్నాడు. అందుచేత హనుమంతుడు తన దేహాన్ని తన శరీరాన్ని చిన్నదిగా చేసుకున్నాడు, స్మాల్గా చేసుకున్నాడు. ఆ శరీరంతో అతను అలంబ పర్వతం అనేటువంటి ఒక పర్వతం మీద దిగాడు. దాని మీద విరిగిన చెట్లు, కొబ్బరి చెట్లు ఎంతో ఉన్నాయి. అక్కడి నుంచి దూరంగా ఉండేటువంటి రావణాసురుడి యొక్క అంతఃపురం కనిపించింది. అదే లంకా నగరం అని అనుకున్నాడు. అది దేవేంద్రుడు అంటే ఇంద్రుడికి ఒక హౌస్ ఉంటుంది, దాని పేరు అమరావతి నగరం. ఓకే, అది అమరావతి నగరం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నట్టు. అంత మంచిగా ఉందన్నట్టు లంకేశ్వరుడి యొక్క నగరమైనటువంటి లంక. లంకేశ్వరుడు అంటే ఎవరు నాన్న? రావణాసుడిని లంకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అర్థమైందా? అది. సో మరి లంకకు వెళ్ళిన తర్వాత హనుమంతుడు ఎలా లంకను చేరుకున్నాడు అనేది వంటిది
మనం విన్నాం. లంకకి వెళ్ళిన తర్వాత హనుమంతుడు ఏం చేస్తున్నాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. నెక్స్ట్ సెకండ్ కథ చెప్పు 3-4 కథలు.